మొదటి ఆరాధన ఆశీర్వాదకరంగా మహిమకరంగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగించినాడు. మరి వార కార్యక్రమాలు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. బుధవారం రోజు సాయంకాలం స్త్రీల కూడిక ఉంటుంది మన దగ్గర. గురువారం రోజు సువార్త కూడిక నిర్వహించాలని ఆశపడుతున్నాం. మరి ఎక్కడ నిర్వహించాలనో మాకైతే తెలియదు. ఎవరైనా మా ఇంటి దగ్గర సువార్త కూడిక పెట్టండి అని అంటే మరి సువార్త కూడిక పెడదాం. ఒకవేళ లేకుంటే ఇక్కడనే గురువారం రోజు సాయంకాలం మందిరపు ఆవరణంలో, మందిరం లోపల కాదు, మందిరం బయట మరి ఎవరు ఆహ్వానించినట్లయితే ఆ మందిరం బయట సువార్త కూడిక పెట్టడానికి ప్రభు కృప చూపులాగున సహాయం చేయలాగున ప్రార్థన చేయండి. అదేవిధంగా శుక్రవారం శనివారం ఈ రెండు రోజులు శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, అదేవిధంగా శుక్రవారం రోజు సాయంకాలం 6:30 నుండి 8 గంటల వరకు, అదేవిధంగా శనివారం ఉదయం 11 గంటల నుంచి 2-3 గంటల వరకు ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. 2 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. ప్రతి నెల 2 రోజులు మన సంఘంలో ఉపవాస ప్రార్థనలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అది పరిశుద్ధ ఆత్మదేవుని ప్రేరేపణ ద్వారా మరి సంఘములో 2 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. గత నెల జనవరి నెలలో జరిగినాయి, డిసెంబర్ నెలలో జరిగినాయి. మరి ఈ నెలలో కూడా ఉపవాస ప్రార్థనలు నిర్వహించాలని ఆశపడుతూ ఉన్నాం. మరి ప్రభువుని మనం అడిగినప్పుడు ఈ 2 రోజులు మరి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా శుక్రవారం శనివారం ఉపవాస ప్రార్థనలు నిర్వహించడం జరుగుతుంది. ఉదయం ఒకవేళ రాలేము అని అనుకుంటే సాయంకాలం అన్న 2 గంటల్లో ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి. మరి మరుసటి రోజు కూడా పాల్గొనండి. ఎందుకంటే ఉపవాస ప్రార్థనల ద్వారా ఎన్నో అద్భుతాలు పొందుకున్నాం. ఈరోజు ఉదయం మీరు రాలేదు, కానీ ఉదయం వచ్చినప్పుడు చాలామంది ఉపవాస ప్రార్థనల ద్వారా మేము మేలులు పొందుకున్నామని చెప్పి సాక్ష్యాలు చెప్పడం జరిగింది. అందుకు దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. తర్వాత ఇంకొకటి విషయం ఏంటంటే, ఉదయకాలం ముందు నేను చెప్పడం మర్చిపోయినా. ఆ విషయం ఏంటంటే, ఈ సంఘ వ్యవస్థాపకులు అబ్రహాం అంకుల్ గారి, శారమ్మ తల్లి గారి కుమారుడు, 2వ కుమారుడు సైమన్ బ్రదర్. ఆ సైమన్ బ్రదర్కి పాస్టర్ అభిషేక కూడిక, అంటే పాస్టర్గా ఆయనను అభిషేకిస్తూ ఉన్నారు. మంగళవారం రోజు పాస్టర్గా అభిషేకించబడుతున్నాడు ఆయన. మరి ఆయన కూడికకు రమ్మని మరి అబ్రహాం అంకుల్ గారు కూడా మనకు ఫోన్ చేయడం జరిగింది. రావాల్సిన వాళ్ళు, వెళ్ళాలనుకున్న వాళ్ళు అక్కడికి ప్రార్థన పూర్వకంగా వెళ్ళండి. ఒకవేళ వెళ్ళలేని పరిస్థితులు ఉంటే ప్రార్థన చేద్దాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ఈ ప్రార్థన విన్నపాలు జ్ఞాపకం చేసుకోండి. తర్వాత మనకు సాయంకాలపు ఆరాధన 6:30కు ప్రారంభించబడుతుంది. ఈరోజు 6:45 అట్లాగే ప్రారంభించబడింది. ఆ టైంకి వస్తే మనం కూడా త్వరగా వాక్యం చెప్పుకొని త్వరగా మీరు ఇంట్లోకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదువుదాం ఒక చిన్న మాట. కీర్తనలు 100వ అధ్యాయం 100వ అధ్యాయం. కీర్తనలు 100వ అధ్యాయం 2వ వచనం. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఆమేన్, హల్లెలూయా. భక్తుడైన దావీదు గారు ఒక మంచి మాట చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు, సంతోషంగా పాటలు పాడుతూ ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి అని ఈ మాట చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు అని మనం గమనిస్తే అదే కీర్తనలు 100వ అధ్యాయం 1వ వచనం పైన చదువుదాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది జీవితాలు మనం చాలా మందిని గమనించినట్లయితే ఏదైనా ఒక కార్యక్రమం బయట ఈ లోక కార్యక్రమాలకు వెళ్ళమన్నప్పుడు సంతోషంగా ఇంటి నుంచి బయటికి వెళ్తాం. ఈ లోక కార్యక్రమాలు ఏదైనా ఫంక్షన్లు కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఏదైనా పేరంటాలు కానీ, ఏదైనా బర్త్డేలు కానీ, ఏదైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? అనేక మంది ఏం చేస్తారు తెలుసా? సంతోషంగా 1 గంట ముందే బయలుదేరుతాం సంతోషంగా. అయితే మందిరము అని అన్నప్పుడు మనలోన సంతోషమే కరువైపోతుంది.
మందిరం పోదామా అనే ఆలోచనే ఉండదు. మందిరం పోదామన్నప్పుడు ఏదో ఉసూరుమంటూ ముఖమంతా ఇకారంగా పెట్టుకొని ఏదో మన డబ్బులన్నీ ఎవరో ఎత్తుకపోయినట్ల, ఎవరో ఈ పిల్లిగుండ్లలో ఉన్న వాళ్ళ బాధలన్నీ మన నెత్తి మీద వచ్చి పడినట్ల మనం ఏం చేస్తాం తెలుసా? ముఖమంతా ఇకారంగా పెట్టుకొని ఏదో బాధగా ఉసూరుమంటూ బైబిల్ పట్టుకొని ఏదో ఆలోచన చేసుకుంటూ వస్తూ ఉంటాం. అట్లా రావద్దు, అట్లా మందిరానికి రావద్దు. మళ్ళీ ఎట్లా రావాలా అనంటే సంతోషంతో రండి మందిరానికి. మరి బాధలు సమస్యలు ఉన్నాయి కదయ్యా, ఈ బాధలు సమస్యలు ఉన్నప్పుడు ఈ సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది అని మనం అనుకోవచ్చు. బాధలు సమస్యలు ఇరుకులు ఇబ్బందులు అవన్నీ మనుషులకే వస్తాయి. అయితే వీటన్నిటిని పక్కకు పెట్టండి. పక్కకు పెట్టి దేవుని సన్నిధానంలో ఒక ఆదివారపు ఆరాధనలో దేవుని సన్నిధానంలోకి వచ్చే 3 గంటలైనా మనం ఎలా ఉండాలంట తెలుసా? సంతోషంగా ఉండాలంట, సంతోషంగా ఆయనను ఆరాధించాలంట, ఉత్సాహ గానము చేయుచు సంతోషంగా ఆయన సన్నిధికి రండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే భక్తుడైన దావీదు గారు అంటారు, ఒక మాట అంటాడు, చదువుదాం. కీర్తనలు 84వ అధ్యాయం 10వ వచనం. 84:10. ఇగో నీ ఆవరణంలో నీ మందిరములో 1 దినము గడిపితే ఇదిగో అయ్యా 1000 దినముల కంటే శ్రేష్టమంట. ఆమేన్, హల్లెలూయా. అంటే దీనికి అర్థం ఏంటంటే ఒక్కరోజు దేవుని సన్నిధానంలో మనము గడిపితే ఈ రోజులు మనం ఆశీర్వదింపబడతాం. 1 దినము దేవుని సన్నిధానంలో గడిపితే. ఎట్లా గడుపుతాము? ఏడ్చుకుంటా కాదు, సంతోషంగా. ఆమేన్, హల్లెలూయా. సంతోషంగా రండి, సంతోషంగా నవ్వుతూ దేవుని సన్నిధానంకి రండి. నీ కన్నీరు, నీ బాధలు, నీ సమస్యలు, నీ ఇరుకులు ఇబ్బందులు అవన్నీ కూడా దేవాది దేవునికి జీవితంలో మనం గమనించినట్లయితే ఆయనను ఒక రాజు చంపేయాలని చెప్పి ఒక దేశపు రాజు ఆయనను తరుముతూ ఉన్నాడు. ఆయన సొంత ఊరిని విడిచిపెట్టి, సొంత తల్లిదండ్రులను విడిచిపెట్టి, సొంత కుటుంబాన్ని విడిచిపెట్టి ఆయన పారిపోతూ ఉన్నాడు. రాజు తరుముతూ ఉంటే ఒక ప్రాంతానికి వస్తే ఆ ప్రాంతంలో ఆ దావీదు గారు ఉన్నారు అని అంటే మరి ఆయన నివాసం చేసినాడు. అయినా కూడా ఆ ప్రాణ భయముతో ఉన్నా కూడా, ఆయన అడవులలో ఉన్నా కూడా, ఆయన గుహలలో ఉన్నా కూడా దేవాది దేవుని సంతోషంతో స్తుతించేవాడంట. ఆమేన్, హల్లెలూయా. దేవాది దేవుని సంతోషంతో స్తుతించినాడు. అందుకనే అంటాడు, ఇదిగో మీరు కూడా నా సన్నిధానంకి వచ్చినప్పుడు లో నుండి కూడా నీకు సంతోషాన్ని కలగజేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటంటే దేవుని మందిరానికి వస్తే కలిగే ఆశీర్వాదాలు. మనం అనుకుంటున్నాం చాలామంది దేవుని సన్నిధానానికి రాకుండగా, సమయం ఉన్నా మందిరానికి రాకుండగా, అవకాశం ఉన్నా మందిరానికి రాకుండగా
ఇండ్ల దగ్గరనే ఇటు అటు తిరుగుతూ ఉంటారు చాలామంది. వాళ్ళకి ఆశీర్వాదాలు పొందుకోలేరు. వాళ్ళ జీవితాలు ఎందుకంటే ఆయన ఇంటిలో అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయన ఉంటున్న ఈ ఇంటిలో, ఈ జీవము కలిగిన దేవుని మందిరములో అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. నీకు ఏమి కావాలనో అవి ఇక్కడ దొరుకుతాయి. నీకు ఏ సమస్య ఉందో ఆ సమస్యకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. ఎవరినో 10 మందిని పెట్టుకొని ఆ పంచాయతీలు ఈ పంచాయతీలు అని మనం ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకొచ్చి యెహోషువ గారు అంటున్నారు, అయ్యా ఇదిగో మీరు అందరూ కూడా బయటకు వచ్చినారు. ఇప్పుడు దేవుడు ఆ చెరలో నుండి మనందరినీ కూడా బయటికి తీసుకొచ్చి ఒక మంచి ప్రాంతంలో మిమ్మల్ని పెట్టినారు. ఈ ప్రాంతంలో మీరు కాకుండా ఈ లోకములో దేవుళ్ళు దేవతలు అని పూజిస్తున్న వారు కూడా ఉన్నారు మీ దగ్గర. ఎందుకంటే 430 సంవత్సరాల బానిసత్వములో ఉన్నప్పుడు విడిపించినాడు ఆయన మనని. ఎందుకు దేవుని సేవిస్తాము సంతోషంగా? ఎందుకంటే ఇదిగో నీవు నేను మనందరము 6 లక్షల మంది కాల్వనము వెళుతూ ఉంటే వాళ్ళకి ఎదురుగా ఎర్ర సముద్రం ఉంటే ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చి ఆరిన నేలను చేసి 6 లక్షల మందిని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు ఇదిగో 40 సంవత్సరాలు వేసుకున్న బట్టలు మాసిపోలే, కంపు వాసన కొట్టలే. 40 సంవత్సరాలు వేసుకున్న బట్టలు కంపు వాసన కొట్టలేదు. 40 సంవత్సరాలు నువ్వు వేసుకున్న చెప్పుల వారు కూడా తెగిపోలేదంట. 40 సంవత్సరాలు కంచె వేసి కాపాడినాడు. నీళ్ళు కావాలంటే బండ నుంచి నీళ్ళు ఇచ్చినాడు. ఆగిపోవాలంటే యోర్దాను ఆ సంతోషం ఎప్పుడైతే మనలో ఉంటుందో దేవుని ఆశీర్వాదాలు నీ మీద సమృద్ధిగా ఉంటాయంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఉస్సురుమంటూ ఉండకూడదు. బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా ఇగో అక్కడనే ఆ గేట్ అవతలనే పడేసేయాలి. దాంట్లో అన్నిటిని పడేసి మనస్ఫూర్తిగా ప్రభువా నీకే స్తోత్రమయ్యా 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 అనుకుంటూ దేవుని స్తుతించాల. ఆమేన్. హల్లెలూయా. భక్తుడైన యోబు గారు ఆ పుండ్ల నుంచి వచ్చే గీక్కుంటా ఉన్నాడు. ఇంకో పక్కన ఏమో ఆ చీముని కుక్కలు నాకుతున్నాయంట. ఏం చేస్తున్నాయంట? కుక్కలు నాకుతున్నాయంట చీముని. కుక్కలు నాకుతుంటే కూడా ఆ పక్కన ఆమె భార్య ఉండి, ఏ చచ్చిపో, ఏం పెట్టినావయ్యా ఇదంతా చీము వాసన అంతా కంపు, చచ్చిపో
అని అంటే కూడా ఆయన పట్టించుకోకుండా ఆ చీము కారుతున్నా కూడా చేసినాడు తెలుసా, కోల్పోయినటువన్నీ కూడా తిరిగి డబల్ ఇచ్చినాడు, మల్టిప్లై. అంటే ఏదైతే కోల్పోయినాడో, ఒక 100 ఎడ్లను కోల్పోతే 200 ఎడ్లను ఇచ్చినాడు. 10 మంది పిల్లల్ని కోల్పోతే 20 మంది పిల్లల్ని ఇచ్చినాడు. ఆస్తి పాస్తులన్నీ కూడా డబల్ చేసినాడు. అయితే నీవు నేను కూడా సంతోషంగా దేవుణ్ణి ఏం చేయాలి? సన్నిధికి రండి, సంతోషంగా రండి. ఎప్పుడైతే నీవు సంతోషంగా దేవుని సన్నిధానంకు వస్తావో, దేవాది దేవుడు నీకు ఇచ్చే మేలులు ఎలా ఉంటాయి తెలుసా? చదువుకుందాం, ఒక మాట చదువుకుందాం. నిర్గమకాండ 33వ అధ్యాయం 14వ వచనం. నిర్గమకాండ 33, 14వ వచనం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, ఎంతో మంది జీవితాలు మనం చూస్తూ ఉన్నాం. అన్నీ ఉంటాయి కానీ సమాధానం ఉండదు. అన్నీ ఉంటాయి, డబ్బులు ఉంటాయి, ఇల్లు ఉంటుంది, ఆస్తిపాస్తులు ఉంటాయి, కుటుంబం అంతా ఉంటుంది, శరీరంలో ఆరోగ్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఎక్కడో ఎక్కడో ఒక దగ్గర లోపం ఉంటుంది. మంచి మనసు ఉండదు, సమాధానం ఉండదు. ఎప్పుడు కూడా ఏదో ఒక మోషే గారు అంటారు, అయ్యా ఈ 6 లక్షల మందిని తీసుకొని వచ్చినాం, ఈ 6 లక్షల మందిని నడిపించాలంటే నా చేత కాదు. ఇదిగో నీవు నాతో కూడా ఉంటే, నీ సన్నిధి మాతో కూడా ఉంటే మాకు ఏమవుతుందంట? సంతోషము కలుగుతుంది. కాబట్టి నువ్వు మా దగ్గరికి రా, మాతో కూడా నువ్వు నడువు అని అంటే నా యుద్ధకు రండి. ఎప్పుడైతే నా యుద్ధకు వస్తారో నేను మీకు ఏం కలగజేస్తా తెలుసా? విశ్రాంతినిస్తా. ఆమేన్, హల్లెలూయా. విశ్రాంతినిస్తా. ఎంతో భారము మోసుకొని తిరుగుతున్నామేమో, కుటుంబ భారము, కుటుంబంలో కలుగుతున్న సమస్యలు భారము, ఆర్థిక భారము, ఇబ్బందులు, రోగాలు, అప్పులు, ఇవన్నీ కూడా ఆశపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండయ్యా, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. చాలా మందిని అడుగుతా, అన్నా మందిరానికి రండి అన్న, మందిరానికి రండి. నేను చాలా మందితో చెప్పిన, మీరు ఎప్పుడైతే దేవుని మందిరానికి వస్తారో, మీరు ఎప్పుడైతే దేవుని సన్నిధానంకి వస్తారో, నా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మీ దగ్గరకు వస్తాడు.
ఆమేన్, హల్లెలూయా. ని ఆరాధిస్తావో అప్పుడు ఏం చేస్తాడో తెలుసా? నా దేవుడు నీ దగ్గరికి వస్తాడు, నీకు విశ్రాంతిని కలగజేస్తాడు, నీకు నెమ్మదిని కలగజేస్తాడు, నీకు సమాధానము కలగజేస్తాడు. ఏ బాధలు, ఏ సమస్యలు నిన్ను ఏలుబడి చేస్తున్నా, నువ్వు అనుభవిస్తూ ఉన్నా, వాటన్నిటి నుంచి నీకు విడుదలిచ్చి నీకు ప్రశాంతతనిస్తాడు. అందుకనే నా దేవుడు అంటాడు, ఇదిగో ఈ నెమ్మది అనిపిస్తుంది ఇక్కడికి ఎందుకో వస్తే. ఎక్కడ మాకు అనిపించదు, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు, ఈ ఆరాధనలో మేము పాల్గొన్నప్పుడు మాకు నెమ్మది ఉంటుంది. గత వారం ఒక నలుగురు యేసుక్రీస్తు ప్రభుని ఎరగని వాళ్ళు, ఒక నలుగురు వ్యక్తులు మన దగ్గరికి వచ్చారు. వచ్చి ఆరాధన అంతా పాల్గొన్నారు. పాల్గొన్న తర్వాత భోంచేసినారు. భోంచేసిన తర్వాత ఒక గంట సేపులు అట్లనే కూర్చున్నారు. నా దగ్గరికి రండి అయ్యా, ఏమిస్తా మీకు? విశ్రాంతిని ఇస్తా, మీకు సమాధానం ఇస్తా, ఏ కలతలు, ఏ బాధలు, ఏ ఇబ్బందులు లేకుండా మీకు నెమ్మదినిస్తా, నెమ్మదినిస్తా. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ నెమ్మది మీకు కావాలంటే, ఈ సమాధానం మీకు కావాలంటే మీరు ఏం చేయాలో తెలుసా? ప్రతి ఆదివారం మానక పిల్లిగుండ్లలో ఉన్న భారం అంతా, సమస్యలంతా నీ మీదే వేసుకొని ఇట్లా ఇట్లా అనుకుంటా, అన్ని బాధలు నా మీదనే వచ్చాయి కదా అనుకుంటా ముఖమంతా ఇకారంగా పెట్టుకొని రాకూడదు మందిరానికి. సంతోషంగా రావాలంట. ఆమేన్, హల్లెలూయా. నీ ముఖంలో నవ్వు ఉండాలా, నీ ముఖంలో సంతోషం ఉండాలా. సంతోషంతో ఉత్సాహగానము చేయుచు దేవుని సన్నిధానంకి మనము ఏముంటుందంట అని గమనిస్తే విశ్రాంతి ఉంటుంది. రెండవదిగా ఏముంటుందని గమనిస్తే ఘనత. ఘనత. ఈ ఘనత నీకు కలగాలి అనన్నా, ఈ మనుషుల మధ్యలో మనం నివాసం ఉంటూ ఉన్నాం, ఈ మనుషుల మధ్యలో మనం ఉంటూ ఉన్నాము, ఈ అన్యుల మధ్యలో ఉంటూ ఉన్నాం, వివిధ రకమైన జాతుల వారి మధ్యలో, తెగుల వారి మధ్యలో మనం గనులు. గనులంటే ఎవరు? నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. నీవు అనంటే మనం, నా అనంటే యేసయ్య. మనము యేసయ్య దృష్టికి ఎలా ఉండాలంట? ప్రియునిగా మార్చబడాలంట. మనము యేసయ్య దృష్టి
అని హృదయంలో సంతాపపడినాడంట, అంటే బాధపడినాడంట. ఇలా బాధపడితే నువ్వు గనునిగా మార్చబడవు. నిన్ను నన్ను చూసి మన యేసయ్య ఎన్నోసార్లు ఎన్నో రకంగా బాధపడి ఉంటాడేమో. బాధపడలేకుంటాడంటవా? బాధపడి ఉంటాడు. ఆ యేసయ్యని ఇంటిలోనికి ఆహ్వానించిన తర్వాత ఒక అక్కనేమో తన యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి మోకరించి పాదాల దగ్గరకు వచ్చి ఆయన మాటలు చెప్తూ ఉంటే వింటూ ఉంది. ఇంకొక ఆయమనేమో యేసయ్య వచ్చినాడు కదా అని వంట రూమ్లోకి పోయి ఆ మటన్ చేద్దామా, చికెన్ చేద్దామా, మటన్ ఫ్రై చేద్దామా, తలకాయ ఫ్రై చేద్దామా, ఈ ఫ్రై చేద్దామా, ఆ ఫ్రై చేద్దామా అనుకుంటూ అనేక పనుల మీద మార్చబడాలి. మనల్ని చూసి సంతోషించాలా. మనము అడిగిన వెంటనే ఆయన మన పక్కన నిలబడి నేనున్నాను అనే ఈ మాట మన స్వరంలో వినపడాలా, మన చెవులకు వినపడాలా. అప్పుడే ఆయన మనల్ని చూసి ఆయన సంతోషిస్తాడు. ప్రియునిగా మనం మార్చబడతాం, మనల్ని గణపరుస్తాడు. ఆయనకి ఇవ్వవలసిన సమయం ఏమున్నాయంట? ఘనత ఉందంట. ఘనత. ఈ ఘనతను నీవు నేను పొందుకోవాలి అని అంటే మొదటగా మనం ఏం కావాలో తెలుసా? యేసయ్యకు మనము ప్రియమైన బిడ్డలుగా మార్చబడాలి. యేసయ్యకు మనము ప్రియమైన వారిగా మార్చబడాలి. ఎట్లా మార్చబడతాము అని అంటే యేసయ్యను అమితముగా, యేసయ్యను ఎక్కువగా, అందరికంటే ఎక్కువగా నీవు లేచిన వెంటనే నీవు మొదటి స్థానం ఇవ్వాల్సింది ఎవరు తెలుసా? యేసయ్యకే. ఆయనకే నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. నీవు ఒకవేళ మనుషులకు ప్రాధాన్యత ఇస్తున్నావేమో ఆయన కంటే ఎక్కువగా, ఒకవేళ నీ ఉద్యోగానికి, నీ వ్యాపారానికి, నీ చేతి పనులకు నువ్వు ఒకవేళ ఆయన కంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తే కొన్ని రోజుల వరకే అది ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది, తర్వాత ఉండదు. ఆయన తర్వాతనే, అప్పుడే నీవు ఆయనకు ప్రియుడుగా, ప్రియురాలిగా మార్చబడతావు. దాని ద్వారా నువ్వు ఏమైతావో తెలుసా? గణపరచబడతావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు అనే ఒక వ్యక్తి ఉన్నాడంట. ఈ వ్యక్తి మోసగాడు. యాకోబు అంటేనే మోసగాడు. కడుపులో ఉన్నప్పుడు, ఇద్దరు కమల పిల్లలు ఉన్నప్పుడు తన అన్నను మోసం చేసి తీసేసుకున్నాడు, మోసం చేసి. ఎంతో మోసగాడు. ఈ మోసగాడైన యాకోబును దేవాది దేవుడు ఏం చేసినాడు తెలుసా? గణపరిచినాడు. ఎట్లా గణపరిచినాడు అనంటే
మనం దేవుని స్తుతిస్తాం. ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవా నీకు స్తోత్రం అంటాం. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, జ్యోతిర్మయుడు తండ్రి నీకు స్తోత్రం అంటాం. ఇంకో మాట కూడా అంటాం, అబ్రహాం ఆయన మోసము చేసిన, ఆయన అన్నను ఆయన తల్లిదండ్రులను మోసం చేసిన, ఆయన ఇంట్లో ఉన్న వారందరినీ మోసము చేసిన, దేవుని సన్నిధానానికి దేవునికి ఇచ్చేది, ఆయన దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇచ్చి, ఆయన రాత్రంతా కూడా ఆయన తన కుటుంబాన్ని అంతటిని పక్కకు పెట్టి దేవునితో నేను మాట్లాడాలా, నా దేవుని ఆశీర్వాదాలు నాకు కూడా విడిచిపెట్టి ఇప్పుడు పవిత్రంగా మార్చబడి దేవుని చేత ప్రియునిగా మార్చబడి ఘనపరచబడినాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో దేవుని సన్నిధానములో దేవుని మందిరానికి వస్తే మొదటగా మనకు విశ్రాంతి దొరుకుతుంది, రెండవదిగా మనకు ఘనత. పూర్ణమైన సంతోషం, ఆయన సన్నిధానంలో ఎల్లప్పుడూ సంతోషం ఉంటుంది. మనకు మొదటగా ఆయన సన్నిధానంలో వస్తే, నమ్మకంగా వస్తే ఆయన సన్నిధానంలో మొదటగా మనకు విశ్రాంతి దొరుకుతుంది, రెండవదిగా ఘనత దొరుకుతుంది, మూడవదిగా సంతోషము దొరుకుతుంది. సంతోషము రెండు రకాలుగా మనం గమనిస్తాం. ఈ లోకపరమైన సంతోషము, కానీ పరలోక సంబంధమైన సంతోషము చేత నా దేవుడు ఏం చేశారో తెలుసా, ఈ మందిరములో మిమ్మల్ని తృప్తిపరుస్తాడంట. పరలోక సంబంధమైన సంతోషము ఎలా ఉంటుంది అని మనం గమనిస్తే, ఇదిగో పరలోకమందున దేవుడు ఏవేలు ప్రవచన గ్రంథంలో అంటాడు, ఇదిగో మీ పిల్లలు మీరు కలలు కంటారు, దర్శనాలు చూస్తారు, రాబో వాటి గురించి ప్రవచిస్తారు. చేత మనం నింపుతాడు, స్వస్థపరచు వరము, భాషలతో మాట్లాడు వరము, బుద్ధివాక్యం అనే కృపా వరము, ఈ కృపా వరముల చేత మనం నింపుతాడు. ఇవి పరలోక సంబంధమైన సంతోషం. ఈ పరలోక సంబంధమైన సంతోషాన్ని మనము పొందుకోవాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసా, ఉంటే నీ గురించి అంతా చెప్పేస్తారు. ఎట్లా చెప్తారు, ఇదిగో వాళ్ళ కళ్ళు మూసుకున్న వెంటనే పరిశుద్ధాత్మదేవుడు వాళ్ళ చెవులలో నీ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మాట్లాడేది వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇదిగో ఫలానా ఇట్లా జరిగింది, నీకు ఇట్లా జరిగింది, ఇట్లా జరగబోతుంది నీకు. ఇదంతా పరలోక సంబంధమైన సంతోషం. పరలోక సంబంధమైన సంతోషం ఎట్లుంటుంది తెలుసా,
ఆయనేమో ఆకాశము తెరవబడి పరలోకము తెరవబడి పరలోకములో దేవాది దేవుని చూస్తూ ఉన్నాడంట. ఇది పరలోకపు సంతోషం. ఈ సంతోషం ఎక్కడ దొరుకుతుంది తెలుసా? దేవుని సన్నిధానంలో దొరుకుతుంది. ప్రారంభ ప్రార్థనలోనే దేవుని మందిరానికి రావాలా. 11 గంటలకు మనం ఆరాధన ప్రారంభిస్తే మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? 12:10కి 1 గంట ఆలస్యమే వస్తారు. మనం ఏం చేస్తాం? అంత ఉసూరు అనుకుంటూ ముక్కలు తిని ఓ నిద్రేసి అన్ని గడిగి అన్ని తిని వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి ఆ టీవీలో ఈ ప్రోగ్రాం చూసి ఆ న్యూస్లు చూసి ఆ పేపర్ చదివి పక్కింటి వాళ్ళ ఇంటికి పోయి ఎదురింటి వాళ్ళ ఇంటికి పోయి అంత పిల్లిగుండ్లు అంతా చుట్టూ తిరిగి మెల్లింగా అక్క పోదామా ఇప్పుడు చర్చికి? పదకొండు గంటలకు ప్రారంభిస్తే 11 గంటల కల్లా ప్రారంభ ప్రార్థనకి ఇక్కడ మోకరించిన వెంటనే ఆయన తన కృపా సింహాసనం వేసుకొని ఆసీనుడై ఉంటాడు. ఎవరెవరు వస్తున్నారు అన్ని గమనిస్తాడు. అన్ని గమనిస్తాడు. ఈరోజు ఉదయకాలం మందు 100 కిలోమీటర్ల అవతల ఉద్యోగం రావాలంటే అక్కడ రాకుండా ఇక్కడనే వచ్చినాయి. ఇక్కడనే ఉంటాం, ఇక్కడనే రావాలా మాకంటే ఇక్కడనే వచ్చినాయి. ఆమె హల్లెలూయా. భర్త చనిపోయి డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే అధికారులే ఇంటికి వచ్చినారంట. ఎవరు రారంట. ఆమె వచ్చి సాక్ష్యం చెప్తుంది. ఉంటాం ఇక్కడ ప్రార్థనలు జరుగుతుంటే ఎక్కడో పోయి ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఇక్కడ కూడికలకు రండి నాయన అంటే ఎక్కడో పోతాం, మేము అక్కడనే మేము బలపరుస్తాము అని అంటాం. మళ్ళీ ఇక్కడ ప్రార్థన చేశారు, మాకు ప్రార్థన చేయి, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయి. ఇట్లా ఉంటే ఆశీర్వదింపబడతామా? ఆశీర్వదింపబడము. నీవు ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత అది అంటారు చూడు, అన్ని తిరిగి లాస్ట్కి ఊపిరిపోయేటప్పుడు నీవే దిక్కు అని డాక్టర్ దగ్గరికి పోతే మరి అంత తిరిగినావు ఆ తిరిగే పొద్దులు ముందే వచ్చి అయిపోతున్నాయి కదరా, ఏం లాభం? పరలోకపు సంతోషము పొందుకుందాం. ఇంకా కొత్త వచ్చి పడుతున్నాయి. ఎందుకు? మనకు సంతోషం ఉండదు, ఉసూరు ఎక్కువ. మనం వేరే దగ్గరికి అయితే ఉరుకులాడతాం సంతోషంగా, ఇక్కడికి రాం. లేనిపోని శాపాలు కొని తెచ్చుకుంటున్నాం. ఇక తర్వాత చేయండి సార్ ప్రార్థన చేయండి సార్
కలగజేసుకో, ముందుకు రా, ఉరుకులాడు. పనికి పోయేటప్పుడు ఎట్లయితే ముందుకు వచ్చి ఆటో ఎక్కుతావో అట్లా ఉరుకులాడు మందిరం అంటే. ఆటో పోతే ఆటో దొరకదని చెప్పి ముఖం కూడా కడుకోము కొంతమంది. ముఖం కూడా కడుకోకుండా ఊక వేసి ఆటో ఎక్కుతాం. అలా ఆటో ఉండదు కదా, పని పోతుంది. 300కి ఇచ్చేంత విలువ దేవుని సన్నిధి. నిర్గమకాండం 33వ అధ్యాయం 16వ వచనం. 33 లాస్ట్ లైన్, ఆఖరి వచనం చదవండి. పూర్ణుడై రాబో దినాలన్నింటి గురించి ఆయన చూస్తూ ఉన్నాడు. రాబో దినాలు ఏం జరుగుతాయి అని చెప్పి. అప్పుడు ఈ భూమి అంతా కూడా ఒక చాప ఎలాగైతే చుట్టబడుతుందో, చాప అలాగా ఈ భూమి అంతా కూడా చుట్టబడుతుందంట. చుట్టబడిన తర్వాత దేవుని సింహాసనం ఎదుట, ఆయన సింహాసనం మీద ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. మన చుట్టూ అన్య ఆచారాలు కలిగిన వారు ఉన్నారు, మన చుట్టూ అన్య జనులు ఉన్నారు. అయితే నీవు నేను యేసు ప్రభుని నమ్ముతున్నాం కదా, నీవు నేను ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉండాలా, ఒక ప్రత్యేకింపబడిన జనముగా మనం ఉండాలా. నా దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నీవు ఈ మందిరానికి వస్తే ఆ 300 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలంట? హానోక్ అనే ఒక వ్యక్తి 300 సంవత్సరాలు దేవుని ప్రత్యేకింపబడినాడు. లోకంతో వద్దురా నాయనా, నాకు ఈ లోకం వద్దు, ఈ పాత వద్దు, నాకు ఈ లోకపు మాటలు వద్దు, ఈ సొల్లు మాటలు వద్దు, ఈ ఊక ముసలము ముచ్చటలు వద్దు, నాకు నా దేవుడు కావాలా, నేను నా యేసయ్యను ప్రేమిస్తున్నా, నా దేవుడే కావాలా అని చెప్పి 300 సంవత్సరాలు దేవుని చేతినే పట్టుకొని ఆమేన్ హల్లెలూయా నడుచుకుంటూ పోయినాడంట దేవుని సన్నిధానం పరలోకంకి. ఎప్పుడు? ఇదిగో నీవు ప్రత్యేకింపబడినప్పుడు, నీవు నీ కుటుంబం ప్రత్యేకింపబడాలా. నిన్ను నీ కుటుంబాన్ని చూసి పక్కన అన్యజనులందరూ కూడా చూసి, అమ్మా వీళ్ళు యేసు ప్రభుని
గా ఉండాలా. అందుకనే కీర్తనలు 1వ అధ్యాయంలో అంటాడు, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుని చోటున కూర్చుండొద్దు. కొంతమంది ఎట్లా చేస్తుంటారు అంటే కుటుంబాలను కూల్చే వాళ్ళ దగ్గరనే స్నేహాలు చేస్తుంటారు. ఇప్పుడు అన్నా ప్రార్థన అంటే ఎటవుతుంది? బైబిల్ చెప్తుంది, వాక్యం చెప్తుంది. కీర్తనలు 1వ అధ్యాయం చదవండి ఇంటికాడ పోయి. మాకు చదువు రాస్తానంటే చదువు వచ్చిన వాళ్ళతో చదివించుకోండి. దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు, పాపుల మార్గమున ఉండొద్దు, అపహాసకులు ఊగా సొల్లు మాటలు చెప్పే వారితో మాట్లాడొద్దు, అసలు కూర్చోవద్దు. నువ్వు దేవుడు ఏం మాట్లాడినాడక్క? ఈ మాటలు మాట్లాడు. మంది గురించి ఎందుకు మనకి? మంది సొల్లు అంతే కదా దేవమందులు. మంది సొల్లు మనకెందుకు? ఎప్పుడైతే నీవు మాటలలో, నీ ప్రవర్తనలో, నీ ఆలోచనలో ప్రత్యేకం, ఎందుకు అట్లా చూస్తున్నామా లక్ష్మణ్ అందుకనే భక్తుడైన దావీదు గారు అంటున్నారు, ఇదిగో సమస్త జనులారా సంతోషముతో నా యుద్ధకు రండి, ఉత్సాహ గానము చేయుచు నా సన్నిధానంకు రండి, అప్పుడు మీకు మేలులు కలుగుతాయి. ఏం మేలులు తెలుసా? మొదటగా మనకు విశ్రాంతినిస్తాడు. రెండవదిగా నువ్వు ఎంత సమస్యలు ఉన్నా నీకు నెమ్మదినిస్తాడు, ప్రశాంతతనిస్తాడు. రెండవదిగా నీకేమిస్తాడు? వ్యక్తులు చూసినప్పుడు, సార్ మీరు క్రిస్టియనా అని అడుగుతారు. ఎందుకు? ఏమైనా ఎట్లా అంటే, ఏం లేదు సార్, ఎందుకో మీ మాటలు మిమ్మల్ని చూసినప్పుడు ఒక క్రైస్తవులాగా కనపడుతున్నారు. ఇది ప్రత్యేకింపబడిన గయ్యాలిలాగా ఊకడుచుకుంటే, ఇగో యేసుప్రభు అంటది, ఇక అడుస్తుంది చూడు ఆడ బిందెల కాడ. అరుసులు అడుస్తున్నారు. ఇదేంద్ర నాయన ఇట్లా అడుస్తున్నారు అని చెప్పి మళ్ళా లేవునికి పోతే నన్ను ఇదంతారని చెప్పి నేను వెళ్ళిపోతాను. ఇది ప్రత్యేకంగా ఉండేటోళ్ళు కాదు. ఇంటి గుట్టును బయట వేసుకోకూడదు. సంతోషంగా పండుకుంటే నిద్రపోతుంటే ఇంకా వాళ్ళు అరుచుకుంటుంటారు చూడు రాత్రి అంతా అని అనకూడదు. ప్రత్యేకింపబడిన వాళ్ళు వీళ్ళు. ఎందుకు తెలుసా? వీళ్ళు యేసు ప్రభుని నమ్ముకున్నారు, యేసు ప్రభు రక్తము చేత కడగబడినారు. వీళ్ళ వస్త్రధారణ, వీళ్ళ వేషధారణ, వీళ్ళ మాటలు, వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ తలంపులు అన్నీ కూడా సపరేట్.
అంతా ఏముండదు, మొత్తం ఏముండదు. ఇలాంటి స్థితి మనందరికీ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. నా దేవుడు అంటున్నాడు, ఇదిగో సమస్త జనులారా నా యొద్దకు రండి, ఉత్సాహముతో సంతోషముతో రండి. బాధలు పెట్టుకొని ఉస్సూరుమంటూ రావద్దు, సంతోషంగా రండి. నీ ఇంటిలో ఏ వస్తువు అవసరమో, ఏ వస్తువు అవసరం లేదో, ఇవన్నీ కూడా నా యేసయ్యకి తెలుసు. కాబట్టి అవన్నీ కూడా మన యేసయ్య మనకి ఇస్తూనే ఉంటాడు. వాటి గురించి ఆలోచన చేయకుండా ఎల్లప్పుడూ ఇంటిలో దేవుని సువార్త గానము వింటూ, ఎల్లప్పుడూ దేవుని ప్రార్థన చేసుకుంటూ, కుటుంబ ప్రార్థన చేసుకుంటూ, ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ప్రత్యేకంగా మనం భక్తుడైన దావీదు గారు అంటూ ఉన్నారు,